हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्र फोरम फॉर ट्रूथ सीकर्स। సత్యాన్వేషకుల బృందం పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్ के द्वारा సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతలకు కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము.
ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1, కాస్మిక్ ఎవల్యూషన్ అండ్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 221వ పాఠము 16/12/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనం అందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. సమస్త విశ్వంలోనూ మనం పరివ్యాప్తం అవటం, నది సముద్రంలో కలిసినట్టుగా ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, O hidden light shining in every creature, O hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం మొదటి స్టాంజా లోని 9వ శ్లోకం చదువుతూ ఉండగా సంఖ్యల గురించిన విశేషం వచ్చింది. దాని గురించి మనం 4వ స్టాంజాలోకి వచ్చాము. ఆ 4వ స్టాంజాలో ఉన్నటువంటి 3వ శ్లోకంలో దానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి, అవి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.
ఈ సంఖ్య ఆధారంగా ఏ విధంగా ఈ సృష్టి వచ్చిందో, మనకి ఆకల్ట్ కీబోర్డ్ గుప్తముగా ఉన్నటువంటి రహస్యముగా ఈ దాగి ఉన్నటువంటి సృష్టికి సంబంధించి ఆ విషయాలు మనం ఆ స్క్రీన్ మీద మనకి డిస్ప్లే కావాలి అంటే కీబోర్డ్ ఒకటి ఉంది. వాటిని మనం టచ్ చేస్తే ఆ కీస్ని మనం ఒత్తితే టచ్ చేస్తే ఆ స్క్రీన్ మీద అది ప్రత్యక్షం అవుతుంది. అట్లా 4 కీస్ ఉన్నటువంటి కీబోర్డ్ ఒకటి మన ఎదురుగా ఉంది. అవే కలర్, సౌండ్, షేప్ అండ్ నెంబర్స్, సంఖ్యలు. ఈ 4తో కూడుకుని ఉన్న సృష్టి సంస్థ. ఇప్పుడు ఈ సంఖ్యల గురించి మనం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. Thus, while in the metaphysical world, the circle with the one central point in it has no number. సర్కిల్ ఎలాగ వచ్చింది? ఒక పాయింట్ సెంటర్ ఉన్నప్పుడు ఈ సర్కిల్ అనేది ఉంది. సెంటర్ లేకుండా సర్కిల్ అనేది వృత్తము అనేది రాదు. కాబట్టి సర్కిల్ అక్కడ ఉంది అంటే ఎలా వచ్చింది? అది వన్ సెంట్రల్ పాయింట్, కేంద్ర బిందువు ఒకటి ఉంది. దాని ఆధారంగా ఇది వచ్చింది. అయితే దానికి ఒక నెంబర్ ఏమి లేదు. ఇక ఇప్పుడు నెంబర్ ఏంటంటే మనం ఈ పై వాల్యూ గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పై వాల్యూ అంటే 22/π అంటే 22/7, 3.1415 అట్లా సాగిపోతుంటుంది. అనంతం కదా, డివిజబుల్ కాదు అది, అందులో అనంతంగా సాగిపోతుంటుంది. ఈ పై వాల్యూ ఎట్లాగా వచ్చింది మరి ఇది అని అంటే, ఈ సృష్టి 3 స్థాయిలలో, ఒక్కొక్క స్థాయిలో 7 విధాలుగా అది బహిర్గతం అవుతుంది కాబట్టి, వ్యక్తం అవుతుంది కాబట్టి, అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వస్తుంది కాబట్టి అప్పుడు 3 ఏళ్ళు 21 అయింది. మొత్తంగా లెక్క చూసుకుంటే 3 ఏళ్ళు 21. అయితే ఈ మొత్తానికి మరి ఆధారము ఇప్పుడు వందల మంది, వేల మంది వెళ్తున్నారు. ఎట్లా వెళ్తున్నారు? రోడ్డు మీద వెళ్తున్నారు. రోడ్డు ఆధారంగా ఉంది. మనం ఏది లెక్కేసినా రోడ్డును లెక్కేయంగా మనం. తమాషా. అందుకని ఇక్కడ దాన్ని కూడా లెక్కేస్తున్నాం. ఈ మొత్తానికి ఆధారమైనటువంటి ఇదంతా జరగటానికి స్టేజ్ లాగా అన్నమాట. నాటకం జరగటానికి స్టేజ్ ఎంత ప్రధానమో అట్లాగా ఈ సమస్త సృష్టి జరగటానికి ఆధారమైన వాడు ఎవరు ఉన్నారో వాడిని కూడా లెక్కేస్తే 22 అయింది. ఇప్పుడు మరి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి అంటే మళ్ళీ మొత్తం రద్దు చేసుకుని ఉన్న చోటుకి వెళ్ళాలి అంటే అప్పుడు ఏం చేయాలి? 7 వేసుకోవాలి. 7తో కదా ఇదంతా వచ్చింది. 7 కాబట్టి 7తో హెచ్చు వేశాను కాబట్టి ఈ సంఖ్య వచ్చింది. కాబట్టి మనకి 7తో భాగిస్తే మళ్ళీ ప్రారంభానికి వెళ్తాం. కానీ మరి ఇక్కడ ఏమైంది? 1 చేరింది ఇక్కడ. అదే 21/7 అయితే అప్పుడు 3 వచ్చేసేది. ఈ 3 స్థాయిలు అనేది మనకి సరిపోయేది. అప్పుడు అట్లాగా కాకుండా శేషం లేకుండా అయిపోయేది. అక్కడికక్కడ రద్దు అయిపోయేది. కానీ అట్లా కాకుండా ఈ 1 కలపడం వల్ల 22 వచ్చింది. 22/7 అనేటప్పుడు కల్లా ఇక అనంతంగా మనం అన్డివిజిబుల్ అయిపోయింది. అది శేషంతో అది ఎంత శేషం అనేది ఇక లేదు. బాగా అనంతం ఉన్నట్టుగా. అంటే ఆ 1 ఏంటన్నమాట? అనంతుడు, అనంతమైనది.
అది మనకి తెలియజేయటం కోసం ఈ పై వాల్యూని ఆ మాదిరిగా తీసుకొచ్చారు. తర్వాత మనం ఎంతవరకు మనం వికాసం చెందుతూ ఉంటాము. ఎందుకంటే మనం ఉన్నామంటే ఇక్కడేంటి మన చుట్టూ ఒక సర్కిల్ ఏర్పడింది. మనం ఒక కేంద్ర బిందువుగా మన చుట్టూ మనకి తెలిసిందంతా మన చుట్టూ ఉంది ఇప్పుడు. మనకి తెలియబడేదంతా కూడా మన చుట్టూ ఉన్నది. అది ఒక వృత్తాకారంలో ఉంది వలయంగా. మన చుట్టూ ఒక వలయముగా. దానికి కేంద్రము మనం ఉన్నాము. ఇక్కడ చూసేవాళ్ళంగా, ద్రష్టగా మనం ఉన్నాము. కాబట్టి దీని వాల్యూ ఎట్లాగానంటే, మనం ఎంతవరకు చూడగలము అంటే, మనం చూసేది ఎంతైతే ఉందో అది వ్యాసముగా వచ్చేసి. ఇప్పుడు ఈ పైతో మనం ఆ వ్యాసాన్ని లెక్క చూసుకుంటే, ఇగో ఇంతవరకు మనకి ఇంత వృత్తాకారం, ఇంత వృత్త వైశాల్యంలో ఉన్నాం అన్నది. ఇంతవరకు ఉన్నాము అన్నట్టుగా తెలుస్తుంది. అయితే అది స్థిరంగా ఉంటుందా? అది స్థిరంగా ఉండదు. మనం ఎంత మేరకి వికాసం చెందుతూ ఉంటామో, మనం వికాసం చెందే కొలది ఆ వ్యాసము పెరుగుతూ ఉంటుంది. వ్యాసం పెరిగే కొలది వృత్త మన చుట్టూ ఉన్నటువంటి వృత్తము పెరుగుతూ ఉంటుంది. మనం ఎట్లాగైతే చిన్నప్పటి నుంచి ఇప్పటికి మన శరీరం ఎట్లాగా పెరిగిందో, మన మనస్సు అన్నీ మనకి సంబంధించినయన్నీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటికి చూసుకుంటే మరి పెరుగుదలే ఉంది. అట్లా ఏది చూసుకున్నా గాని అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. ఆ అభివృద్ధి ఎలా చెందుతుందో అన్న విషయం, ఎంతవరకు చెందిందో అన్న విషయం తెలుసుకోవడానికి ఈ పై విలువ మనకు ఉపయోగపడుతుంది. ఈ పై అన్నది. ఆ తర్వాత ఇంకోటేంటి, ఈ మొత్తానికి కలిపి ఒకడు ఎల్లప్పుడూ ఉండేవాడు, అనంతుడు ఒకడు ఉన్నాడు. ఆయన్ని విభజించడానికి వీలు లేనివాడు. అన్‌డివిషబుల్. ఆ విషయం ఒకటి మనకి నిర్ధారణ అవుతుంది దీని ద్వారా. అంటే ఇవన్నీ ఎట్లాగొచ్చినాయంటే మనకి పురాతనంగా మహర్షులు వీళ్ళందరూ దర్శించి, దాన్ని సంకేత రూపంలో మనకి అందజేశారు. పైథాగరస్, అట్లాగే ఆయన కాలంలోనే ఉన్నటువంటి వరాహ మిహిరాచార్య వీళ్ళందరికన్నా ఇంకా ఎప్పటి నుంచో ఉన్నవే వాళ్ళు ఆయా కాలం వాళ్ళు ఉన్న కాలానికి తగ్గట్టుగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వాళ్ళు తీసుకొనొచ్చారు ఇవన్నీ. కొత్తగా తెచ్చింది మాత్రం ఏది ఉండదు. కొత్తగా తేటానికి కొత్తగా సృష్టి ఏమి లేదు గదా! ఉన్నదే వ్యక్తమవుతూ ఉంది. కాబట్టి ఇక్కడేంటనమాట హాస్ నో నంబర్. అంటే ఈ మొత్తానికి ఆధారమైనది ఏదైతే ఉందో అది దానికి నంబర్ లేదు. నంబర్‌లెస్, పేరెంట్‌లెస్ అది. ఆ తర్వాత దాని నుంచి ఏదైతే మొదలైందో అక్కడి నుంచి ఒక నంబరు అనేది 1 నుంచి బిగిన్ అవుతుంది మనకి. ఈ 1 వచ్చేటప్పటికల్లా చుట్టూ 0 వచ్చేసింది. కాబట్టి 1 ఆ 0 కలిపి 10 అంకె అనేది అలా 10 అంకె ఎలాగొచ్చిందో కూడా అంతకుముందు మనం చెప్పుకున్నాం అలాగా. కాబట్టి ఆ సెంటర్‌లో ఉన్నది ఏదైతే ఉందో దానికి మాత్రం నంబర్ లేదు. దానికి అనుపాదక అని పిలుస్తాం దాన్ని. అండ్ ఈస్ కాల్డ్ అనుపాదక. అంటే పేరెంట్‌లెస్ అండ్ నంబర్‌లెస్. ఇట్ కెన్ ఫాల్ అండర్ నో కాలిక్యులేషన్. దాన్ని కొలత వేయడానికి సాధ్యపడేది కాదు. నో కాలిక్యులేషన్. ఇన్ ద మానిఫెస్టెడ్ వరల్డ్, ద mundane egg or circle is circumscribed within the groups called the line. ఇప్పుడు దాని నుంచి ఏమైంది? సర్కిల్ ఒకటి. అంటే చుట్టూ చూస్తున్నాం గదా మనం. చుట్టూ చూస్తున్నామంటే సర్కిల్ వచ్చేసింది. అంటే మన చూపు ఎలాగా ఉంటుంది? ఒక దీర్ఘ చతురస్రంగానో, చతురస్రాకారంలోనో, త్రిభుజాకారంగానో ఉన్నది గదా!
మన చూపు గుండ్రముగా ఉంటుంది. మనకి ఎంతవరకు అయితే మనకు కనిపిస్తూ ఉందో అదంతా కలిపి అంటే మనం ఇది తెలియాలి అంటే మనం సముద్రపు ఒడ్డుకెళ్ళామంటే, ఆ సముద్రము, ఆకాశము కలిసింది. అట్లాగా ఇటు పక్కకొస్తే భూమి, ఆకాశము కలిసింది. ఈ మొత్తంగా కలిపి ఒక వృత్తంలాగా ఉండి, మనం మధ్యలో ఉన్నట్టుగా వస్తుందది. దాన్నే హోరైజన్ అంటాం. క్షితిజ క్షితిజ రేఖ అంటాం అది. మనకి కేంద్రంగా ఉంటుందది. అయితే అది ఒకే చోట స్థిరంగా ఉంటుందా? లేదది. మనం ఎక్కడి వరకు వెళ్తే అక్కడి నుంచి ఒక 10 అడుగులు వేస్తే మళ్ళీ అక్కడ కేంద్రం మనం. మనం ఎక్కడుంటే అక్కడ కేంద్రం. అంతేగాని అక్కడ ఉంటేనే కేంద్రం లేకపోతే మళ్ళీ సర్కంఫరెన్స్‌లోకొచ్చేస్తాం అన్నది లేదు. మన మీద ఆధారపడి మన చుట్టూ అనేది. అందుకే ఎవరి సృష్టి వాళ్ళకిది అని చెప్పేది దీనికోసమే. ఎవడికి వాడికి తన చుట్టూ ఉన్నదంతా తన యొక్క వ్యక్త రూపం. ఇలా ఎవడి సృష్టి వాడిది అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు నా సృష్టిలో మీ అందరూ భాగం. మీ సృష్టిలో నాతో పాటు మిగతా వాళ్ళందరూ భాగం. నా సృష్టిలో మీరు భాగం. మీ సృష్టిలో నేను భాగం. ఇట్లా ఎవరికి వాళ్ళకే సృష్టికర్త అన్నట్టు. మొత్తానికి కలిపి ఒక సృష్టి అనేది ఏమీ ఉండదిక్కడ. ఇన్ ద మేనిఫెస్టెడ్ వరల్డ్ ఇప్పుడు ఇదంతా ఏంటి మెటాఫిజికల్ వరల్డ్. అంటే ఇంకా అప్పటికి సృష్టి ప్రారంభం కాలేదు, వ్యక్తం కాలేదు. అవ్యక్త స్థితిలో ఉంది. అటువంటి స్థితిలో సూక్ష్మ స్థితిలో ఉన్నప్పుడు నో నంబర్. Manifested world, the mundane egg or circle is circumscribed within the groups called the line, the triangle, the pentacle, the second line, and the cube. అంకెల్నే ఈ మాదిరిగా చెప్పారన్నమాట. లైన్ అంటే 1 అంటే లైన్ అంటే స్ట్రెయిట్ లైన్ మనకి వర్టికల్ లైన్ అంటే 1. ద ట్రయాంగిల్ 3. ద పెంటకల్ 5 అంకె. మళ్ళీ ద సెకండ్ లైన్ నిలువు గీత. ద అండ్ ద క్యూబ్ అంటే 4 ఇదిగా ఉంటుంది కాబట్టి 4కి క్యూబ్ సమఘనం దానికి సంకేతంగా. అందులో అంకెలకి బదులుగా ఇక్కడ ఏం చెప్పారు మనకి రేఖాగణితంలోని ఆకారాలు షేప్స్ చెప్పారు. అంటే ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి. కలర్ గాని, సౌండ్ గాని, షేప్ గాని, నెంబర్ గాని మొత్తం కలిసిపోయి ఉంటాయి. విడివిడిగా ఎక్కడ ఉండదు. కలర్ ఉంది. కలర్ గురించి మనం చెప్పుకుంటున్నామంటే కలర్ ప్రామినెంట్ గా ఉంది. దాని అంతర్లీనంగా మిగతా 3 కలిసిపోయి ఉంటాయి. మిగతా 3 లేకుండా ఒకటి వ్యక్తం అవ్వడానికి అవకాశం లేదు. అట్లాగే నంబర్ గురించి మనం చెప్పుకుంటున్నామంటే మిగతా 3 దానికి అంతర్లీనంగా ఉంది. ఈ 4టితో కూడుకుని ఉన్నది ఏ అణువుని తీసుకున్నా సరే, చిన్న పరమాణువుని తీసుకున్నా సరే, ఈ మొత్తం విశ్వాన్ని తీసుకున్నా గాని అందుకని అంకెలు అంతగా ప్రాధాన్యత వహిస్తున్నాయి. అంటే ఈ 4 కీబోర్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో ప్రధానంగా సంఖ్యలనేది. మండేన్ ఎగ్ ఆర్ సర్కిల్ పూర్ణము అది. ఆ పూర్ణాన్నే మనం ఏమంటున్నాం 0 అనే పిలుస్తున్నాం. అంటే భౌతికంగా వచ్చేటప్పటికల్లా అది 0, శూన్యము. దాని విలువ ఎంత అంటే శూన్యం అంటాం. నో వాల్యూ అన్నట్టుగా చెప్తాం. అట్లాగని మరి నో వాల్యూ అని దాన్ని వదిలేసామా? లేదు. 1 పక్కన అది చేరిస్తే 10 అయింది. 10ల స్థానంలోకి వెళ్ళిపోయింది 1. 1 10ల స్థానంలోకి వెళ్ళిపోయింది. దాని పక్కన ఇంకొక 0 చేర్చామనుకోండి 100ల స్థానంలోకి వెళ్ళిపోయింది 100. ఇంకొక 0 చేరిస్తే 1000. మరి విలువ లేదంటే ఎట్లాగా? ఇంత విలువతో ఉందది. కానీ మనం
0 నుంచి 0 తీసేస్తే 0నే, 0కి 0 కలిపితే 0నే, 0లో నుంచి 0 తీసేస్తే 0నే, 0తో 0 భాగిస్తే 0నే అన్నట్టుగా మనం వేసుకుంటున్నాం. ఈ 0 అమ్మవారికి ఈ 0కి ఆధారమైనటువంటి ఒకటే ఏదైతే ఉందో పురుషుడు, ఈ పురుషుడికి ప్రకృతికి వీళ్ళిద్దరికి ఆధారమైనటువంటి పరమాత్మ తత్వం. ఆయన వల్ల వీళ్ళిద్దరూ వచ్చారు. ప్రకృతి పురుషుడుగా ఆయన సంకల్పము ఈ విధంగా రెండుగా మారింది అన్నదానికి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు దీనికి సంబంధించి విత్ ఇన్ ద గ్రూప్స్ ఈ చుట్టూ సర్కిల్ ఎలాగా వచ్చింది? ఇదిగో దీని ద్వారా వచ్చింది. దేని ద్వారా? ద లైన్, ద ట్రయాంగిల్, ద పెంటకల్, ద సెకండ్ లైన్ అండ్ ద క్యూబ్ ఆర్ 1, 3, 5, 1, 4. And when the point having generated a line thus becomes a diameter. మనం ఒక బిందువు పెట్టాము, ఒక చుక్క పెట్టాము, ఒక చోట తెల్ల కాగితం ఉంది, దాని మీద ఒక చుక్క పెట్టాము. ఆ తర్వాత ఏమైంది? పాయింట్ హ్యావింగ్ జనరేటెడ్ ఏ లైన్, హారిజాంటల్ గానీ వర్టికల్ లైన్ గానీ వచ్చేస్తుంది. ఫస్ట్ హారిజాంటల్ లైన్ మనం తీసుకునేది. ఏ లైన్ thus becomes a diameter. ఆ హారిజాంటల్ లైన్ ఏమవుతుంది? డయామీటర్ గా, వ్యాసముగా మనం చెప్తాం. which stands for the androgynous logos. స్త్రీ తత్వము పురుష తత్వము కలిసి ఉన్నటువంటి, విడివిడిగా కాకుండా రెండు కలిసి ఉన్నటువంటి తత్వంతో, స్త్రీ పురుష తత్వం కలిసి ఉన్నటువంటి, అంటే అర్ధనారీశ్వర తత్వంతో ఉన్నటువంటి లాగాస్. మూర్తులు, 3 మూర్తులుగా ఉన్నటువంటి ఒకే మూర్తి ఒకరు 3గా మారారు, 3 మూర్తులుగా. అట్లా ఆ 3 మూర్తులకి సంబంధించినటువంటి ఆండ్రోజనస్ లాగాస్. దెన్ ది ఫిగర్స్ బికమ్ 3, 1, 4, 1, 5. అయితే ఇవి మనం అంతకుముందు అనగ్రమాటికల్లే, అంటే అటు ఇటు దట్టు సర్దటం, ఆ పద్ధతిలోకి తీసుకొస్తే దీన్ని ఎందుకని ఎట్లాగా సర్దాల్సి వస్తుందంటే అక్కడ ఉన్న ఏర్పాటు అట్లా ఉంది, అందుకని సర్దటం జరిగింది. సర్దటం జరిగినప్పుడు 3, 1, 4, 1, 5 వచ్చింది. అక్కడేమో 1, 3, 5, 1, 4 వస్తే 3, 1, 4, 1, 5 వచ్చింది ఇక్కడ. అప్పుడు దీన్ని ఎలాగా చెప్పాలి? 3 అంటే ట్రయాంగిల్, 1 అంటే ఎ లైన్, 4 అంటే క్యూబ్, 1 అంటే ద సెకండ్ లైన్, 5 అంటే పెంటకల్. ఇది ఎట్లాగా ఏర్పడింది అంటే, వెన్ ద సన్ సపరేట్స్ ఫ్రమ్ ద మదర్ హీ బికమ్స్ ద ఫాదర్. అందుకని సర్దాల్సి వచ్చింది. ఏమైంది మనకి? ఇప్పుడు పుట్టాడు, ఇప్పుడు మనం పుట్టాము. మనం పుడితే మనం సన్నగా అయిపోయాం. మనం కుమారుడు అన్నారు మనల్ని. మనం పుట్టిన తర్వాత ఏమన్నారు? కొడుకు పుట్టాడంటే అన్నారు, అందరూ సంతోషించారు. తల్లిదండ్రులతో పాటు చుట్టూ బంధువులు కూడా కొడుకు అన్నారు మనల్ని, కుమారుడు, సన్. మళ్ళీ మనం ఏమైంది? మనం పెద్ద అయ్యాక, యుక్త వయసు వచ్చాక, వివాహం జరిగిన తర్వాత మళ్ళీ మనకు ఒక కొడుకు పుట్టాడు. మళ్ళీ అప్పుడు మనం ఏమయ్యాము? కొడుకు ఇంకాస్త తండ్రి అయిపోయాం. కొడుకు ఎప్పుడు కొడుకుగానే ఉంటలా, మనం కొడుకు వల్ల మళ్ళీ తండ్రిగా మారిపోయాం. అందుకనే ఆ ఏదైతే అంకెలు ఉన్నాయో మనకి ఫస్ట్ ఇచ్చినవి 1, 3, 5, 1, 4 అవి మళ్ళీ ఇట్లాగా తిరిగినాయి, 3, 1, 4, 1, 5గా. When the son separates from the mother, he becomes the father. That diameter standing for nature
మనం హారిజంటల్ లైన్ ఏదైతే వచ్చిందో ఆ పాయింట్ నుంచి ఎమర్జ్ ఏ లైన్, అది డయామీటర్. అది ప్రకృతి మాతకి సంకేతంగా వ్యాసము. ఆ హారిజంటల్ లైన్ ఆర్ ద ఫెమినైన్ ప్రిన్సిపల్, అంటే స్త్రీ తత్వముగా. Therefore it is said in the world of being, జీవులో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో the one point fructifies the line. The one point fructifies the line. పాయింట్ నుంచి ఏమి ప్రసవింపబడింది అన్నట్టుగా ఉంది. అది ఏమి ఉద్భవించింది? లైన్. పాయింట్ ఫ్రక్టిఫైస్ ద లైన్. లైన్ తనంతరకు తను రాలేదు కదా, ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆ పాయింట్ నుంచి, చిన్న చుక్క నుంచి అది విస్తరించేటప్పుడు కల్లా ఒక లైన్గా వచ్చేసింది, ఒక గీతగా, ఒక అడ్డగీతగా. దాన్నే డయామీటర్ అంటున్నాం. ఆ లైన్ ఏంటి? ద వర్జిన్ మ్యాట్రిక్స్ ఆఫ్ కాస్మాస్, ద ఎగ్ షేప్డ్ జీరో, ద వర్జిన్ మ్యాట్రిక్స్ ఆఫ్ కాస్మాస్. పవిత్ర గర్భానికి పవిత్ర కన్యకి సంబంధించిన గర్భాశయం అన్నమాట, ఉత్పత్తి స్థానం. అయితే ఆ గర్భాశయం నుంచి ఏదన్నా ప్రసవింపబడాలి అంటే స్త్రీ పురుష సంగమం జరగాలి, సమాగమం జరగాలి, కలయిక జరగాలి. కానీ కలయిక లేకుండా ఇప్పుడు ఈ పాయింట్ నుంచి లైన్ ఎలాగా ఉద్భవించింది? సమాగమం లేకుండా. అందువల్ల ఇది డయామీటర్ అనేటప్పుడు కల్లా స్త్రీ తత్వం అని చెప్పేశాం. ప్రకృతి, నేచర్ స్త్రీ తత్వానికి సంబంధించింది. అంటే పురుషతత్వము స్త్రీ తత్వము కలిసి ఉన్న దాంట్లో నుంచి స్త్రీ తత్వము విడిపడింది. దాన్ని మనం మ్యాట్రిక్స్, ఏ మ్యాట్రిక్స్? వర్జిన్ మ్యాట్రిక్స్, గర్భాశయం ఉత్పత్తి స్థానం మ్యాట్రిక్స్ అంటే. ఫ్రక్టిఫైస్, సఫలమవటం, ఫలించటం. పండు కాయటం అన్నట్టుగా, చెట్టుకి పండ్లు వచ్చినట్టుగా. వృక్షం పెరిగిన తర్వాత దానికి మామిడి చెట్టు పెరిగింది, దానికి ఏమొచ్చినాయి? కాయలు వచ్చినాయి, మామిడి కాయలు వచ్చినాయి. అట్లాగా ఇట్లా ఈ పాయింట్ నుంచి ఈ వర్జిన్ మ్యాట్రిక్స్, అత్యంత పవిత్రమైనటువంటి ఆ స్త్రీతత్వం ఏదైతే ఉందో అమ్మవారుగా బహిర్గతమైంది. అది దాన్ని డయామీటర్ గా, హారిజంటల్ లైన్ గా మనం సంకేతిస్తున్నాం. ఆ పాయింట్ అది పరమాత్మ తత్వానికి సంబంధించింది. అది కూడా మళ్ళీ ఏంటి? ఆ పాయింట్ అనేటప్పుడు కల్లా అదేమిటి? పురుషుడు అనేది వచ్చేస్తుంది మళ్ళీ. అందువల్ల పురుషుడి నుంచి ప్రకృతి వచ్చేసింది అన్నట్టుగా. అందుకే పురుషతత్వం నుంచి స్త్రీతత్వాన్ని బయటికి తీశాడు యెహోవా. ఏం చేశాడు ఆయన? ఆదంని సృష్టించి ఆదం పక్కటెముకల నుంచి ఈవుని సృష్టించాడు అని కదా మనకి. అంటే పురుషతత్వము స్త్రీతత్వము కలిసి ఉన్న దాన్ని రెండుగా విడదీశాడు. అది ఇప్పుడు అట్లాగా మనకేమైంది? స్త్రీతత్వం ఏమో డయామీటర్ గా, హారిజంటల్ లైన్ గా వచ్చింది. ఈ పురుషతత్వం ఏమో వర్టికల్ లైన్ గా వచ్చింది. క్రాస్ ప్లస్ గుర్తుగా వచ్చేసింది. స్టాండింగ్ ఫర్ నేచర్
the feminine principle. Therefore, it is said, in the world of being, the one point rectifies the line. దాన్ని ఉత్పత్తి చేసింది. దేన్ని ఉత్పత్తి చేసింది? లైన్ని, అడ్డగీతని. ద వర్జిన్ మ్యాట్రిక్స్ ఆఫ్ కాస్మాస్. కాస్మాస్ అంటే ఇక్కడ కే అనే ఈ స్పెల్లింగ్ లో KOSMOS ఇచ్చాడు. సి అని ఇస్తేనేమో వ్యక్తగా సృష్టికి సంబంధించిన విశ్వము, అవ్యక్తంలో ఉన్నటువంటి ఇంకా సృష్టిగా రానిటువంటిది, లేకపోతే మొత్తానికి సంబంధించిన ఒకే విశ్వం ఏదైతే ఉందో ఆ విశ్వంలో అనేక రకాలైన కోటాను కోట్ల విశ్వాలు ఉన్నాయి. అట్లా ఆయన సృష్టిస్తూ ఉన్నాడు బ్రహ్మ నిరంతరం. వాటినేమో మనం సి అనే స్పెల్లింగ్ తో పిలుస్తాం, కాస్మాస్ అని. పిలవటమేమో కాస్మాస్ అని, రెండింటికి ఒకే ప్రొనౌన్సియేషన్, కానీ స్పెల్లింగ్ మాత్రం మారుతుంది. దాన్ని బట్టి దాని అర్థం మనం జాగ్రత్తగా గమనించుకోవటం. సి అని పెట్టినప్పుడు ఈ వ్యక్త సృష్టికి సంబంధించినటువంటి విశ్వముగా ఏదైతే ఉందో మనకి సంబంధించిన విశ్వము, ఇటువంటి విశ్వాలు ఎన్నో ఉన్నాయి, వందలు వేలు కోట్లు ఉన్నాయి. ఇటువంటి విశ్వాలు మనకి తెలుస్తున్నటువంటి మన సౌర కుటుంబము, ఈ నక్షత్రాలు, ఇట్లా వీటితో కూడుకున్నటువంటి విశ్వం ఏదైతే ఉందో ఇటువంటి ఎన్నో ఉన్నాయి అన్నమాట. ఒకదానికి సంబంధించిన వాళ్ళం మనం ప్రస్తుతం. అట్లా చెప్పేటప్పుడు సి అనే అక్షరం వాడాలి కాస్మస్ కి. ఈ కే అనే అక్షరం వాడినప్పుడు ఈ మొత్తానికి కలిపి వస్తుంది అనమాట, మొత్తం విశ్వానికి సంబంధించి, అంటే అవ్యక్తంగా ఉన్నది అని కూడా వస్తుంది. అట్లా వర్జిన్ మ్యాట్రిక్స్ ఆఫ్ కాస్మాస్, రాబోయే విశ్వాన్ని గర్భంలో ధరించినటువంటి ఆ వర్జిన్, పవిత్ర కన్యగా ఉన్నటువంటి ఆ ప్రకృతి మాత, దాన్ని తెలియజేస్తుంది అడ్డగీత. ద egg shaped zero and the immaculate mother gives birth to the form that combines all forms. అప్పుడు మొట్టమొదటగా ఆమె ఇమ్మాక్యులేట్ మదర్, నిర్దోషరహితమైనటువంటి, నిర్దోషమైన, శుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి, అంటే ఏ మాత్రం సమాగమం లేకుండా. సమాగమం అంటే పూర్తిగా స్థూలానికి వచ్చిన తర్వాత అది జరుగుతూ ఉంటుంది. కాస్త ప్రారంభ స్థాయిలో సంకల్పంతోనే ఇవన్నీ జరిగిపోతుంటాయి. దానికి నమూనాగానే మనకి పరాశరుల వారు సత్యవతి ద్వారా వ్యాసుల వారిని జన్మింపజేసిన మరి పవిత్ర గర్భంలో జన్మించిన ఆయన. మరి అట్లాగే యేసుక్రీస్తు మరి పవిత్ర గర్భంలో జన్మించిన ఆయన, కన్యగా ఉన్న నుంచి ఆయన జన్మించాడు. ఇట్లాగా కుంతీదేవి, ఇలాగ ఎంతో మంది, ఎన్నో పాత్రలు మనకి పురాణ గాథల్లో వస్తూ ఉంటాయి. నిజ జీవితంలో కూడా ఇలాగ కొంతమంది ఉన్నారు. వర్జిన్ మ్యాట్రిక్స్ ఆఫ్ కాస్మాస్, ఆ గర్భాశయం అదేంటి, మొత్తం విశ్వానికి సంబంధించినటువంటి గర్భం, పవిత్ర గర్భం. ఎగ్ షేప్డ్ జీరో అండ్ ద ఇమ్మాక్యులేట్ మదర్ గివ్స్ బర్త్. ఆమె గర్భం నుంచి ఏం ప్రసవించింది? ఆమె బర్త్ టు ద ఫామ్, రూపాలని ప్రసవించింది, రూప జగత్తుని ప్రసవించింది ఆమె. రూప జగత్ అంతా కూడా ఈ మదర్ కి సంబంధించింది, నేచర్ కి, ప్రకృతికి సంబంధించింది. అంటే మనకి రెండు, ఈ సృష్టి మొత్తం కూడా దేంతో తయారు చేయబడుతుంది? ఫామ్ అండ్ లైఫ్. అందుకే ఈ రెండిటికి మూలం, ప్రారంభంలో ఏది ఉంది? ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, మొత్తానికి సంబంధించినటువంటి పదార్థం ఏదైతే ఉందో అది మొట్టమొదటిగా ఉన్న పదార్థంగా అమ్మవారు ఉన్నారు అక్కడ. అంటే తర్వాత మనకి భూలోకానికి సంబంధించి ఈ స్థూలంగా ఇప్పుడు మనం దేహం ఎలాగా తయారైంది, ఇక్కడ చుట్టూ ఉన్న వస్తువులు ఎలాగా తయారైనాయి,
ఇవన్నీ వీటన్నిటికి సంబంధించిన పదార్థంతో తయారైన ఇవన్నీ ఈ మొత్తం పదార్థాలకి సంబంధించి అనేక రకాల పదార్థాలతో తయారైనట్టుగా మనకు ఉన్నాయి. మన దేహం ఒక పదార్థం అనుకుంటే ఇంకోటి ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా అనేక రకాల పదార్థాలతో మనం ఇక్కడంతా తయారై ఉన్నాయి మన చుట్టూ మనం ఇలాగా. కానీ ఈ మొత్తానికి ఇన్ని రకాల పదార్థాలకి మూలమైన పదార్థం ఒకే ఒక పదార్థము, అదే అమ్మవారు, అదే ప్రకృతి మాత. అందుకే ఆమె పేరు ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్. రూట్ సబ్స్టెన్స్ గా అక్కడ చెప్పబడింది. అంటే పదార్థం మొత్తానికి మూలం. పదార్థం ఉంటే మరి తనంతటికి తను కదలలేదు కదా. పదార్థంతో బొమ్మ చేసాము, బొమ్మ తనంతట తను కదులుతుందో అలాగా నిలబడి ఉంటుంది అంతే. ఇక ఆ కదపడానికి చైతన్యం కావాలి. అదే ప్రీ కాస్మిక్ ఐడియేషన్, పురుషుడు, ప్రీ కాస్మిక్ ఐడియేషన్. ఇప్పుడు ఏం జరిగింది? ఫస్ట్ ఎవరో ఉన్నారు, మనకి అసలు తెలియని విషయం అది. ఉన్నాడు అంతే, ఉన్నారు, ఉన్నది, ఉన్నాడు అని ఏదైనా చెప్పుకోవచ్చు మనం. దానికి లింగ భేదం లేదు. ఉన్నది అంటేనేమో స్త్రీలింగం, ఉన్నాడు అంటే పురుషలింగం అని మనకి మన లెక్కలోకి వస్తుంది కదా. లింగానికి అతీతంగా ఉన్నటువంటి లింగ భేదానికి అతీతంగా ఉన్నటువంటి ఒకటి ఉన్నది అక్కడ. సమస్తానికి ఆధారంగా ఉన్నది. సమస్తానికి ఆధారంగా ఉన్నది అని అంటే ఎందుకు అట్లాగే చెప్పుకుంటున్నాం? మరి ఇదంతా ఇక్కడ ఉంది కాబట్టి మనకి ముందేమో మన ఎదురుగా ఉన్నది తెలుస్తుంది. అది తెలియటం లేదు కదా మనకి. ముందు మనకేం తెలుస్తుంది? మన ఎదురుగా ఉన్నది తెలుస్తుంది. అందుకే మనం ఏమంటున్నాం? ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్. అంటే ఈ సమస్త సృష్టి శబ్దము లేకపోతే నాదము. బైబిల్లో చెప్పబడ్డ వాక్యం ఏంటంటే ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్. ప్రారంభంలో వాక్యం ఉండెను అన్నట్టుగా. అంటే ఎవరికి? మనకి. మనం చూసేటప్పటికల్లా చుట్టూ ఈ సృష్టి ఉంది. మరి ఈ సృష్టి ఎలాగా వచ్చింది? అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్. ఈ సృష్టి దైవంతో కూడుకుని ఉన్నది. దైవము, సృష్టి ఇట్లా రెండుగా ఉన్నాయి అన్నట్టుగా మనకి తర్వాత అనుకున్నాం మనం. మళ్ళీ కొద్దిసేపు ఆలోచిస్తే ఇద్దరు ఎలాగుంటారు? అంటే ఆయన ఒక పక్కన ఉంటూ ఆయన సృష్టి ఒక పక్కన అని ఎలాగా వీలవుతుంది? ఆయన కాకుండా వేరుగా సృష్టి ఎలాగా ఉంటుంది? ఆయనలోనే ఉండాలి, ఆయనగా ఉండాలి. ఆయన తప్ప ఇంకొకరు లేరు. అటువంటప్పుడు సృష్టి ఆయన నుంచి విడిపడటానికి కుదిరే పని కాదు కదా. కాబట్టి ఆయన సృష్టి విత్ గాడ్ అని అనటానికి లేదు. కాబట్టి ఏంటన్నమాట? వర్డ్ వాజ్ గాడ్. సృష్టే భగవంతుడు, దైవుడు. దైవమే సృష్టి, సృష్టే దైవము. దైవంకి సృష్టికి భేదం లేదు. దైవమే సృష్టిగా ఇలాగా పరివ్యాప్తమై అనేక రూపాలు ధరించి ఇలాగా వ్యక్తమయ్యాడు. ఇంత తప్ప ఇంకొకళ్ళు ఎవరు ఇక్కడ లేరు. పదార్థము ఆయనే. ఆ ప్రకృతి మాత ద్వారా ముందే ఎట్లాగా వచ్చారు? ఆ ప్రకృతి మాత సంకల్పం. ఆయన సంకల్పం ఏంటి? తాను పెక్కుడు కావాలి అని. తను తన సంకల్పం. అక్కడ రెండు వచ్చేసినాయి అప్పుడు. తను ఉన్నాడు, సంకల్పం వేరైంది, బహిర్గతమైంది. సంకల్పం బహిర్గతమయ్యేటప్పుడు కల్లా అమ్మవారుగా అమ్మలు కన్నా అమ్మ జగన్మాతగా, మొత్తానికి మాతగా. అప్పుడు ఆమె నుంచి పురుషుడు సన్ పుట్టాడు అని. అది మొట్టమొదటిగా పుట్టినవాడు పురుషుడుగా. మళ్ళీ ఈయనేమయ్యాడు? తండ్రి అయ్యాడు. ఎందుకంటే ఆయన నుంచి మళ్ళీ ఈ సృష్టి సమస్తం ఇలా బహిర్గతమైంది. నేరుగా పరమాత్మ నుంచి అవ్వకుండా పరమాత్మ నుంచి కొంచెం కిందకి దిగి దాని నుంచి మిగతా సృష్టి అంతా వచ్చింది అన్నది. ఏదేమైనప్పటికీ
పరమాత్మతోనే నిండి ఉన్నది ఇది. మదర్ గివ్స్ బర్త్ టు ద ఫార్మ్ దట్ కంబైన్స్ ఆల్ ఫార్మ్స్. ఈ సమస్త విశ్వంలో ఉన్నటువంటి, సమస్త సృష్టిలో ఉన్నటువంటి పదార్థం మొత్తం రూపాలన్నీ, ఆ రూపాలు తయారు కావటానికి అన్ని లోకాలకి సంబంధించి, ఒక మన భూలోకమే కాదు, ఏ లోకానికి సంబంధించి ఆ లోకంలో ఆ పదార్థంతో ఎన్నో రకాలు తయారై ఉన్నాయి. అట్లా ఆయా లోకాలకి సంబంధించిన పదార్థాలు ఏవేవైతే వేరువేరుగా ఉన్నట్టున్నాయో మొత్తానికి కలిపి ఒకే పదార్థం నుంచి బయలువెడలింది. కాబట్టి ఇన్ని రూపాలకి ఆధారమైంది ఒకే రూపము ఒకటి ఉన్నది అక్కడ అమ్మవారుగా. అదే మనం డయామీటర్ గా మనం సంకేతిస్తున్నాం. సర్కిల్లో డయామీటర్ పాయింట్ నుంచి డయామీటర్ వచ్చింది. ఆ డయామీటర్ ఈ సర్కిల్ ని ఉత్పాదించింది, ఫార్మ్స్ ని, ఆకారాలని. షేప్ గా మరి జీరో మనకి ఇది వచ్చేసిందంటే మన షేప్ వచ్చేసినటువంటి ఆకారం వచ్చేసింది. ఆల్ ఫార్మ్స్. ప్రజాపతి ఇస్ కాల్డ్ ది ఫస్ట్ ప్రోక్రియేటింగ్ మేల్. కాబట్టి ఆమె నుంచి సన్ వచ్చాడు, అంటే బ్రహ్మ. ఆయన బ్రహ్మ ప్రజాపతి, ఫస్ట్ ప్రజాపతి ఆయన. ప్రజాపతి అంటే సంతానాన్ని వృద్ధి చేయటం, బహు విధాలుగా, అనేక విధాలుగా సంతానాన్ని వృద్ధి చేయటం. ఫస్ట్ ప్రోక్రియేటింగ్ మేల్ అంటే మళ్ళీ వాడు ఒక్కడే అక్కడ ఉండటం కాదు, మళ్ళీ వాడు ఎంతో మందిని ఉత్పత్తి చేయటం అన్నట్టుగా. ఇప్పుడు మనకై వస్తువులంటే ఇంకొక వస్తువును ఉత్పత్తి చేయలేదు అది, కానీ మనం ఒక దీపం, కోటాను కోట్ల దీపాలను వెలిగించగలదు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దీపాలని ఒక్క దీపం వెలిగించగలదు. అట్లాగా మొత్తాన్ని ఈ మొత్తాన్ని ఉత్పత్తి చేసేటట్టుగా, ఈ పుట్టించేటట్టుగా ప్రోక్రియేటర్, ఉత్పత్తి చేసేటట్టుగా, ఉనికిలోకి సంతానాభివృద్ధి చేసేటట్టుగా మొట్టమొదటగా ఆయన వచ్చాడు. ప్రజాపతి is called the first procreating male and his mother's husband. అంటే మళ్ళీ ఆయన ఎట్లాగా సృష్టించాడు మరి అంటే తల్లి యొక్క సహకారంతో అన్నట్టుగా, అంటే ప్రకృతి మాత యొక్క సహకారంతో. ఈయన పురుషుడుగా ఉండి ప్రకృతి మాత సహకారంతో ఈ సమస్త విశ్వాన్ని ఇలాగా, ఈ సమస్త సృష్టిలోని జీవుల్ని ఉద్భవించేటట్టుగా చేశాడు. అందుకే మనం సరస్వతి మళ్ళీ ఆమె వెంటబడ్డాడు అన్నట్టుగా మనకి ఒక చిన్న కథలాగా ఉంటుంది. ఇట్లా కాబట్టి ఇక్కడ ఏంటనమాట, ప్రోక్రియేటింగ్ మేల్ అండ్ హిజ్ మదర్స్ హస్బెండ్. దానికి ఇక్కడ ఏం వివరం ఇచ్చారంటే, వీ ఫైండ్ ద సేమ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఈజిప్ట్. మనకి బ్రహ్మకి, మన పురాణ గాథల్లో బ్రహ్మకి ఎట్లాగైతే బ్రహ్మ సరస్వతుల మధ్యన సంబంధం గురించి రాశారు, అట్లాగే ఈజిప్ట్ లో కూడా వాళ్ళ పురాణ గాథల్లో కూడా ఏమున్నాయి, మౌట్ signifies for one thing, mother. అంటే అక్కడ పురాణ గాథల్లో మదర్ కి సంబంధించి, తల్లి తత్వానికి సంబంధించి మౌట్ అనేది ఉంది. అండ్ షోస్ ద క్యారెక్టర్ అసైన్డ్ టు హర్ ఇన్ ద ట్రయాడ్ ఆఫ్ దట్ కంట్రీ. ఆమె నుంచి మూడుగా అది విభజన పొందటం, ట్రయాడ్. ఎట్లాగా, she was no less the mother than the wife of Amman. She was no less the mother than the wife of Amman. One of the principal titles of the god being the husband of his mother.
ముందు ఏం చేసింది, ఆమె మదర్గా ఉన్నది. ఆమె ఆమన్ అన్నవాడిని సృష్టించింది. సన్గా వచ్చాడు ఆమన్. మళ్ళా ఆయనకి భార్యగా అయింది ఈమె. వైఫ్ ఆఫ్ ఆమన్గా. One of the principal titles of the God being the husband of his mother. The goddess Mot or Mute is addressed as Our Lady, the Queen of Heavens and of the earth, thus sharing these titles with the other mother goddesses, Isis, Athar, etc. దాంట్లో సంకేతంగా ఇచ్చినాం అనమాట. అంటే ప్రారంభంలో సృష్టి ఎట్లాగా మరి ఒకటి అనేకం అవ్వాలి కదా. ఒకటి అనేకం అవడంలో ఉన్న ఒకటి అనేకం అవడం అంటే అనేకం ఉంది. ఇక్కడేంటి, అంతకుముందు ఉన్న ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి వస్తుంది ఇప్పుడు ఇది. ఇదేదో కొత్తగా సృష్టి తయారవడం కాదు. మనం ఇవాళ మేల్కొన్నాం, నిద్ర మేల్కొన్నాం. ఉదయాన్నే నిద్ర మేల్కొంటున్నాం నెమ్మదిగా. నిద్ర మేల్కొనే కొంది మనకి సంబంధించిన విషయాలన్నీ క్రమక్రమంగా గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొచ్చి అప్పుడేం జరిగింది, నిన్న ఎక్కడైతే పనులు ఆపామో అక్కడ మళ్ళీ పనులు ప్రారంభించడానికి మేలుకొని ఇక లేచి కాలకృత్యాలు తీర్చుకుని పనుల్లోకి వెళ్ళాం. ఇది ఇట్లాగా ఇది నిరంతరము జరిగేది. అట్లాగే సృష్టి కూడా దాని ప్రారంభం ఎప్పుడో తెలియదు మనకి తెలిసిందల్లా ప్రళయ స్థితి, సృష్టి స్థితి. ప్రళయ స్థితి కొంతకాలము, అంత్యకాలము సృష్టి స్థితి, అంత్యకాలము ప్రళయ స్థితి. మనకు తెలిసింది పగలు రాత్రి, పగలు అంత్యకాలము రాత్రి, మళ్ళీ అంత్యకాలము పగలు. ఇంత ఇలాగా పగలు ఎప్పుడు మొదలైందండి? ఎట్లా చెబుతాం? పగలు మొదలు ఎవరికి? మనం చూసేవాడికి. అది మనం ఇవాళ చూస్తున్నాం. మరి మనకన్నా ముందు నుంచి మరి చూసేవాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి మనది ఎప్పుడైతే ప్రారంభమైందో ఇప్పటి నుంచేనండి. సృష్టి అంతకుముందు లేదని అనటానికి వీలవుతుందా? కాబట్టి ఇదేంటంటే ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితికి రావడం. దానికి సంబంధించి ఇప్పుడు ఇదే విషయం సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, ప్రెడికేట్ గా పైథాగరస్ ఎలా బోధించేవాడంటే, ఇన్ హిస్ టీచింగ్స్ ది సబ్జెక్ట్ ఈస్ గాడ్, ద ఆబ్జెక్ట్ ఈస్ ద క్రియేషన్ అండ్ ద ప్రెడికేట్ ఈస్ ద ఎనర్జీ ఆర్ పవర్ ఇన్ నేచర్ విచ్ వి కాల్ యాక్షన్. అంటే కర్త, కర్మ, క్రియ కదా మనకి. కర్త గాడ్, కర్మ క్రియేషన్. Karma action, Kriya action. The subject is called the father, the object is called the son, and the action is called the mother.
So the entire creation is the utterance of a sentence. అందుకని దాన్ని ఏమన్నారు వాక్యము అని. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ అన్న దీన్ని వాడారు అనమాట బైబిల్లో. ఎందుకంటే utterance of a sentence, the entire creation is. The meaning of the sentence is the threefold existence of the living beings. We exist in a threefold way. That is ourselves, the object world, and our relationship with the world. మనం ఉన్నాం, మనం ద్రష్టగా ఇక్కడ ఉన్నాం, మనం సబ్జెక్టు, ఆబ్జెక్టు వరల్డ్, మన ఎదురుగా ఆబ్జెక్ట్ వరల్డ్ అండ్ అవర్ రిలేషన్షిప్ విత్ ద వరల్డ్. Without these three things, our mind could never exist. For example, if we are reading, ఇది చదువుతూ చెప్పుకొని ఈ గ్రంథాన్ని చదువుతున్నాను ఇప్పుడు ఇక్కడ. ఇఫ్ వీఆర్ రీడింగ్, వీ మస్ట్ హ్యావ్ ఎ బుక్ టు రీడ్ విత్ అవర్ సెల్వ్స్. ఎవరు చదువుతున్నాడో వాడు యాజ్ ద రీడర్, అండ్ ద ప్రాసెస్ ఆఫ్ రీడింగ్ యాజ్ ద యాక్షన్. ఇఫ్ వీఆర్ ఈటింగ్, దెర్ ఈస్ ద ఫుడ్ యాజ్ ద ఆబ్జెక్ట్, the eater as the subject, and the process of eating is the action. If we want to think, we must be the thinker. There must be a thought or an object for thinking, and then the action or the process of thinking. Nothing exists without these three things. ఒకటి రెండైంది, అట్లా ప్రకృతి పురుషుడుగా, అది మూడుగా మారింది తరువాత. వాళ్ళిద్దరితో ఇప్పుడు ఏమైంది, సృష్టి వచ్చేసి దాన్నే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గా కూడా, లంబకోణ త్రిభుజంగా కూడా ఆయన ఈ దిగువన ఉన్న భుజం, అడ్డంగా ఉన్నటువంటి హారిజాంటల్ గా ఉన్న భుజము, వర్టికల్ గా ఉన్న భుజము, ఇది రెండింటిని కలుపుతున్నటువంటి హైపోటెన్యూస్ కర్ణము. ఈ రెండిటి యొక్క స్క్వేర్ కలిపితే కర్ణం యొక్క స్క్వేర్ ఎంతో దానికి సమానంగా ఉంటుంది. అంటే ఈ ఇద్దరి వల్ల వచ్చినటువంటి సృష్టి ఏదైతే ఉందో సమం. వీళ్ళిద్దరికన్నా తక్కువ అని కాదు. సృష్టి ఎప్పుడు ప్రకృతి పురుషుల యొక్క కలయిక. కాబట్టి ప్రకృతి పురుషులే ఈ సృష్టిగా ఉన్నారు. సో పైథాగరస్ కాల్డ్ ఇట్ ద ట్రయాంగిల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఈ విధంగా సృష్టి వచ్చింది అంటే, మనం ఉన్నాము అంటే, ఏదైనా ఉన్నది అంటే ట్రయాంగిల్ మూడిటితో కూడుకుని ఉంటుంది. ది హంగేరియన్ అడాప్ట్, మన హంగేరీ కంట్రీకి సంబంధించిన పరమగురు ఒక ఆయన ఉన్నారు. ఆయన కౌంట్ డి సెయింట్ జెర్మైన్. ఆయనే ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రహస్య క్రతు విద్యలకి సంబంధించి ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. రహస్య క్రతు శాఖలన్నీ కూడా, ఆరాధనలు, పూజలు, అర్చనలు, ఇలాగా ప్రార్థనలు, ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు, ఒకటని కాదు, ఈ మొత్తానికి సంబంధించి ఈయన యొక్క ఆధిపత్యంలో జరుగుతూ ఉన్నాయి. కౌంట్ డి సెయింట్ జెర్మైన్ కాల్డ్ ఇట్ ద హోలీ ట్రినోసాఫియా దాన్ని పిలిచారు ఆయన. ఈ సృష్టి ఏంటంటే ప్రళయము సృష్టి అని మనం అనుకున్నాం కదా. ఇప్పుడు నీళ్ళల్లో పంచదార వేసాం. పంచదార వేస్తే ఏమైంది, నీళ్ళల్లో వేసినప్పుడు కరిగిపోయింది. మళ్ళీ దాని నుంచి అది గడ్డగట్టి బయటికి తీయటానికి అవకాశం ఉంది. ఒక ప్రాసెస్ లాగా చేస్తే మనం మళ్ళీ గడ్డగట్టేది ఆ పంచదార విడిగా తీయటానికి వీలు. అట్లాగా ఈ సృష్టి అంతా కూడా ఆయనలో కరిగిపోయి లయమైపోయి మరలా ఏమవుతుంది, అట్లా విడివిడిగా మరలా వ్యక్తమవుతూ, కొంచెంగా వ్యక్తమవుతూ, చివరికి ఈ స్థూల భూలోకం ఏదైతే ఉందో, ఈ స్థూల జగత్తు, ఇది చిట్ట చివరిగా వ్యక్తమవటం జరుగుతూ ఉంది. దీని మొత్తానికి సంబంధించి ఈ భయ అన్నది చాలా కీలకంగా ఉన్నది. But his mother's husband. This gives the keynote to all the latter divine sons from immaculate mothers.
దీని గురించి మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.